నిజంగా బండి కొనుడు ఒక ఎత్తు, కొన్న బండి రిపేర్కి వస్తుంది చూడు, ఇక దానంత దిమాగ్ ఖరాబ్ అయ్యేది ఏముండదు. నిజం చెప్తున్నా, ఒక్కసారి బండి రిపేర్కి వచ్చిందంటే ఇక కథమే, తాపకోసారి అత్తనే ఉంటుంది. అవునా కాదా? అయితే ఒక పెద్దన కొత్త బండి కొన్నాడు ఒక షోరూంలో. ఇక కొత్త బండికి గ్యారెంటీలు ఉంటాయి కదా, ఖరాబ్ అయితే రిపేర్ కూడా చేస్తామని అంటారు. అయితే కొన్న కొత్తలే బండి రిపేర్కి వచ్చింది. కొనేటప్పుడు శుద్ధులు చెప్పిన షోరూంలల్లో రిపేర్కి ఇస్తే మాత్రం దేకనే లేదట. అట ఇంకా ఏమైందో చూడాలి. చూసేయుర్రి. ఆగో స్కూటర్ను వండబెట్టిండు, ఇక చూడు ఏం చేస్తాడో. ఓసిని పెట్రోల్ పోసి తగలబెట్టిండు కదా, కొత్త స్కూటర్ వల్ల కోపంలో దాన్ని కాలబెట్టనే పెట్టిండు. ఈయనకేం రోగం, బిత్తిరోడా గట్ల బండిని కాలబెట్టుడేంది అనుకునేరు. అయితే ఈయన గుజరాత్ అయినా ఓలా షోరూంలోకి వెళ్ళి లచ్చలు పెట్టి స్కూటర్ ఉన్నాడు. మొన్ననే ఫ్రీ సర్వీసింగ్ కూడా ఉండేనట. అయితే గాసారనుకున్న వాడెత్తు మొన్న స్టీరింగ్ రాడి రీవైందట ఈ కొత్త స్కూటర్ది. ఇక ఇరిగిపోయిన రాడుని పట్టుకొని షోరూంకి పోతే వాళ్ళు దేకుడే లేదట. 1-2 సార్లు అడిగిండు, అయినా ఈయన దిక్కు చూసుడే లేదట. ఖతం, ఇక ఈయనకు కిర్మి లేచింది. గింతగానం మోసం చేస్తారా అనుకుంటా ఆ స్కూటర్ను షోరూమ్ ముంగట్నే ఇట్లా గాలబెట్టిండు. అంటే ఇదో రకం నిరసన అన్నట్టు. ఇంకా ఈయన నయ్యం అనుకోవాలి, స్కూటర్న గాలబెట్టిండు. అదే మొన్న చూడ ఏమైందో, ఇదే ఓలా షోరూమ్ అయినా బండి రిపేర్ చేయలేదని డైరెక్ట్ షోరూమ్నే కాలబెట్టిండు. అగో అంటే బండి ఎంత సతాయిస్తే వీళ్ళకి ఇట్లా చేస్తారు కావచ్చు కదా.